హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం బోటీ కర్రీ చేసుకుందాము సూపర్ టేస్ట్తో. ఈరోజు మా ఫ్రెండ్ వచ్చింది, బోటీని క్లీన్ చేసి చూపించింది. బోటీ కర్రీ కూడా చేసాము. రైస్లోకైనా రోటీస్లోకైనా సూపర్ ఉంటుంది. బోటీతో ఏ రకమైన కర్రీ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంటే మీకు బోటీతో ఏ కర్రీ అంటే ఇష్టం? ఫ్రై చేయడం ఇష్టమా, లేకపోతే కర్రీ వండడం ఇష్టమా, శనగలతో వండడం ఇష్టమా, అసలు బోటీ అంటేనే ఇష్టం లేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ 1 kg బోటీ తీసుకున్నాను. నేను ఆల్రెడీ బోటీ క్లీనింగ్ వీడియో చేశాను కదా, చూసే ఉంటారు. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. బోటీ క్లీన్ చేసుకుని కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కర్రీ చేయడం చాలా ఈజీ. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకుని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇవి 1 టేబుల్ స్పూన్ గసాలు, వీటిని కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. వెంటనే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో 1 నిమిషం వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని, దీంట్లో ఇంకా మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. దీంట్లోంచి వాటర్ వచ్చేస్తాయి. ఒకవేళ నీళ్ళేమీ లేవనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి. కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ చల్లారిందేమో చెక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఒక్క చుక్క వాటర్ పోయలేదు నేను. ఎన్ని వాటర్ వచ్చాయో ఇందులో. ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని, నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము. ఇంకా సరిపోలేదు అనిపిస్తే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. దీన్ని బాగా ఉడికించుకోవాలి. అంటే ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతుంది కదా. 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాల పైన కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా ఉడుకుతాయి. ఇదిగోండి, ఈ కర్రీని పక్కకు జరిపి మధ్యలో వేసుకొని పైనుంచి కర్రీ వేసుకుంటే టమాటాలు మంచిగా ఉడుకుతాయి. 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. దీంట్లో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నువ్వుల పొడి, గసగసాల పొడి వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మనం ఫస్ట్ 2 విజిల్సే కదా పెట్టుకున్నాము. బోటి ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ చల్లారిందేమో చెక్ చేసుకుని ఓపెన్ చేద్దాము. ఇదిగో చూడండి, ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో కర్రీ. మంచి కలర్లో ఉంది కదా. స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ గరం మసాలా, పెప్పర్ పౌడర్ మళ్ళీ ఈ బోటీకి పట్టేలాగా ఇంకో 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. గ్రేవీ చూసుకోవాలి. గ్రేవీ సరిపోతుంది అనుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు గ్రేవీ ఎక్కువగా ఉంది, దగ్గరకు రావాలనుకుంటే గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతే, చూసారు కదా, ఎమ్మీగా బోటీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ లత, మంచి బోటీ కర్రీ చేసి చూపించావు మా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా మీకు ఇచ్చినందుకు, మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. నాకు బాగుంది కదా, బోటీ కర్రీ మాత్రం సూపర్ ఉంది. జొన్న రొట్టెతో కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది. ఇంకా దేంతో తినొచ్చు అని చెప్పావు? ఇది రైస్లో కూడా తినొచ్చు, జొన్న రొట్టెతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, బ్రెడ్తో కూడా తినొచ్చు, దోశతో కూడా తినొచ్చు అంట. చాలా థ్యాంక్స్ లత, చాలా బాగుంది.
వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.